అతను విక్టర్ లస్టిక్, పెదవుల మధ్య సిగార్, చేతిలో ఒక నల్లని బ్రీఫ్ కేస్. అతని చూపులు ఐఫిల్ టవర్ వైపు ఉన్నాయి. ఆ ఇనుప కట్టడం అతని పాలిట ఒక బంగారు గని. చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఒక పెద్ద తుఫానుకు సంకేతంలా ఉంది. విక్టర్ ఒక విలాసవంతమైన హోటల్ గదిలో కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద నకిలీ ప్రభుత్వ లెటర్ హెడ్లు, అధికారిక ముద్రలు ఉన్నాయి. అతను చాలా జాగ్రత్తగా ఒక పత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. మంత్రిత్వ శాఖ, అత్యంత రహస్యం అని దానిపై రాసి ఉంది. అతను కేవలం ఒక మోసగాడు కాదు, ఒక కళాకారుడు. ప్రతి అక్షరం, ప్రతి సంతకం నమ్మశక్యంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ప్యారిస్లోని ప్రముఖ హోటల్ డి క్రిల్లాన్లో ఒక రహస్య సమావేశం జరుగుతోంది. విక్టర్ ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిలా నటిస్తూ 5గురు పెద్ద ఇనుము వ్యాపారులను కలిశాడు. వారిలో ఆంద్రే అనే వ్యాపారి అత్యంత ఆశాపరుడు. విక్టర్ గంభీరమైన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ గదిలో గాలి కూడా ఉత్కంఠతో నిండిపోయింది. ఐఫిల్ టవర్ నిర్వహణ ప్రభుత్వానికి భారమైపోయింది. దాన్ని రహస్యంగా కూల్చివేసి ఇనుమును అమ్మేయాలని నిర్ణయించాం అని విక్టర్ అబద్ధాన్ని అత్యంత నమ్మశక్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే వ్యాపారుల కళ్లలో ఆశ్చర్యం, ఆశ కనిపించాయి. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని కొనుగోలు చేసే అవకాశం తమకు దక్కుతుందని వారు ఊహించలేదు. ఆంద్రే మనసులో లెక్కలు మొదలయ్యాయి. ఈ డీల్ జరిగితే తను ప్యారిస్లోనే అత్యంత ధనవంతుడు అవుతాడు. అతని దురాశ అతనికి నిజానిజాలు ఆలోచించే శక్తిని ఇవ్వలేదు. విక్టర్ అతని బలహీనతను గుర్తించాడు. కేవలం టవర్ అమ్మడమే కాకుండా తన వ్యక్తిగత లాభం కోసం ఆంద్రే నుండి అదనంగా లంచం కూడా ఆశించాడు. చీకటి గదిలో విక్టర్ మరియు ఆంద్రే ఒంటరిగా కలిశారు. ఈ ఒప్పందం మీకే దక్కాలంటే నాకు కొంత పారితోషికం కావాలి అని విక్టర్ గుసగుసగా అన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచమడగటం సహజమే అని ఆంద్రే నమ్మాడు. తన జేబులో ఉన్న చెక్బుక్ తీసి భారీ మొత్తాన్ని రాసి విక్టర్కు అందించాడు. మరుసటి రోజు ఉదయం భారీగా నగదు ఉన్న ఒక సూట్ కేసును ఆంద్రే విక్టర్కు అప్పగించాడు. విక్టర్ దాన్ని అందుకుని గౌరవప్రదంగా తల ఊపి అక్కడి నుండి నిష్క్రమించాడు. ఆ సూట్ కేసులో ఉన్నది కేవలం డబ్బు కాదు, ఒక మనిషి యొక్క అపరిమితమైన నమ్మకం మరియు అంతకంటే ఎక్కువైన దురాశ. విక్టర్ ఆస్ట్రియాకు పారిపోయాడు. ప్యారిస్లో ఆంద్రేకు నిజం తెలిసింది. తను కొన్నది ఐఫిల్ టవర్ను కాదు, ఒక పెద్ద అబద్ధాన్ని అని గ్రహించాడు. కాని అతను పోలీసుల దగ్గరకు వెళ్లలేదు. తను ఎంత తెలివితక్కువగా మోసపోయానో ప్రపంచానికి తెలిస్తే తన పరువు పోతుందని భయపడ్డాడు. ఆ మౌనమే విక్టర్కు అతిపెద్ద విజయం. 6 నెలలు గడిచాయి. విక్టర్ మళ్లీ ప్యారిస్ వచ్చాడు. అదే వేషం, అదే పద్ధతి. ఈసారి మరొక వ్యాపారిని ఎంచుకున్నాడు. ఐఫిల్ టవర్ను రెండోసారి కూడా అమ్మేశాడు. మనుషుల స్వభావం ఎప్పుడూ మారదని అతనికి తెలుసు. భయం, ఆశ ఉన్నంతకాలం తనలాంటి వేటగాళ్లకు కొదవ ఉండదు.